నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను సోమాజిగూడలోని డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్లో. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి చాలా అప్డేట్స్ తెలుసుకోవాలి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ రోజుల్లో ఏంటంటే చాలా వరకు బాడీలో ఒకటే వ్యాధి కాదు, అంటే మనకి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, హార్ట్కి సంబంధం, అలానే కిడ్నీస్ అనేసి ఇన్ని ఉన్నప్పుడు మనకి స్పైన్ విషయంలో కూడా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఆడియన్స్కి ఏంటంటే చూసే జనాలకి ఏదో ఒక్కదానికైనా మెడికేషన్ లేకుండా ఏదైనా తగ్గిస్తే బాగుండు, ఎందుకంటే ఇన్నిటికీ కలిపి ఒకవేళ టాబ్లెట్స్ వాడుతుంటే దీంతో పాటు ఇంకా గ్యాస్ట్రిక్ అని చెప్పేసి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో మీ దగ్గర మేమేమి విన్నామంటే మెడికేషన్ లేకుండా ఈ స్పైన్కి రిలేటెడ్గా మీరు తగ్గిస్తారు అని. సో అసలు దీనికి అసలు రిలేటెడ్గా మీరు ఎలా సార్ ఇదంతా చేయగలుగుతున్నారు అంటే చాలా షాకింగ్ అనిపించింది విన్నప్పుడు కూడా. సో అసలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మేము ఇచ్చే థెరపీ ఆస్టియోపతి అండ్ కైరోప్రాటిక్ ట్రీట్మెంట్ అంటామండి. అలా కైరోప్రాటిక్లో కూడా మెడికల్ కైరోప్రాటిక్ అన్నమాట. కంప్లీట్గా మనకి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏం తెలియకుండా మనం మ్యాల్పేషన్స్ ఇవ్వడం అనేది వేరు. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మనకి మా బేస్ అంతా ఏంటంటే మెడికల్ కాబట్టి, సో అది కంప్లీట్గా అక్కడ ఏముంటుంది, ఏ నర్వ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ మ్యాల్పేషన్స్ ఇస్తున్నాము, అక్కడ అది ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, దాన్ని ఎంత రిలీజ్ చేయాలి, ఎంత మూవ్ చేయాలి అనేది, అక్కడ ఏ నర్వ్ ఉంటుంది, ఏ లిగమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఏంటంటే చూసుకొని చేస్తాం అన్నమాట. మనం బ్లైండ్గా ట్రీట్ చేస్తే ఏమవుతుంది అంటే పేషెంట్ ఫెయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఏంటంటే కంప్లీట్గా అన్నీ తెలిసి ఇస్తే ఏమవుతుందంటే దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ ఉండవన్నమాట. అందుకే దీన్ని కంప్లీట్గా మెడికల్ కైరోప్రాటిక్ అంటాం మనం. అలానే ఆస్టియోపతి థెరపీ అన్నమాట. ఇక్కడ మేము చూసే కేసెస్ అంటే ఎస్పెషల్లీ ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్, అలానే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ ఇక్కడ మేము ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ స్పైన్లో ఏంటంటే ఇంతకు ముందు నేను చేసిన అంటే ఇంటర్వ్యూస్లో కూడా చాలా వరకు ఏంటంటే ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తాయి అండ్ దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు అలానే మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆయనకి ఏంటంటే డిస్క్ హెరినేషన్ అనమాట. అంటే ఈ 2 బోన్స్ మధ్య స్పైనల్ కార్డ్లో డిస్క్ అనేది ఉంటుంది, జస్ట్ లైక్ షాక్ అబ్జర్వర్ లాగా. అదేంటంటే 2 సైడ్స్ బయటకు వచ్చేసింది. సో ఇట్స్ సెంట్రల్ డిస్క్ ప్రొట్రూషన్ అంటాం. అంటే ఇందులో 3 టైప్స్ ఉంటుంది, పోస్టీరియర్ లాటరల్ కానీ అలానే ఫొరామిల్లర్ కానీ. సెంట్రల్ డిస్క్ ప్రొట్రూషన్లో సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ ఒక 5 నిమిషాలు నుంచోంటే కాలు షివర్ అయ్యి మళ్ళీ కూర్చొనే పరిస్థితి. 5 నిమిషాల నుంచి ఎక్కువ నుంచోలేడు. ఈవెన్ ఒక 10 స్టెప్స్ వేయాలన్నా ఒక హెల్ప్ అవసరం అవుతుంటుంది అనమాట. సో అంత క్రానిక్ స్టేజ్కి వచ్చేస్తుంటాయి. ఇది దేనివల్ల అంటే ఎగ్జాక్ట్ కాజ్ దీనివల్ల చెప్పచ్చు. చాలా మంది ఏంటంటే బెండ్ హెవీ వెయిట్ స్లిప్ చేయడం కావచ్చు, ట్రామా కావచ్చు, అండ్ అలానే మన పోస్చర్ లాంగ్ సిట్టింగ్ కానీ, మేబీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్లో కానీ, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం అన్నమాట. సో అది ఏ టైప్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లం అనేది ఫస్ట్ మనం చూసి ఎగ్జామిన్ చేసి దాని తర్వాత దానికి రిలేటెడ్ థెరపీస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఏంటంటే లాస్ట్ 2.5-3 years నుంచి ఇదే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. సో ఆయనకి ఏంటంటే లాస్ట్ 3 to 4 months నుంచి అది ఎక్కువైపోయి ఈవెన్ 2 months నుంచి ఈవెన్ జాబ్ కూడా వెళ్ళకుండా రెస్ట్ తీసుకోవడం జరిగింది. సో ఆయనకి సర్జరీ సజెస్ట్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏం చేసామంటే ఇక్కడున్న పేషెంట్స్తో కూడా మాట్లాడమనడం జరిగింది అనమాట డైరెక్ట్గా. సో ఆయనకి ఏంటంటే ఒక నమ్మకం కుదురుతుందని. సో ఇక్కడ మాట్లాడిన తర్వాత ఏంటంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఈవెన్ 30 days తర్వాత ఏంటంటే ముందు ఎలా ఉండేదంటే ఆయన వాష్రూమ్ వెళ్ళాలంటే ఒక ఇద్దరు మనుషుల సహాయంతో వెళ్ళేవాడు. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 2 days నుంచి ఆయన జాబ్ జాయిన్ అయ్యాడు. ఈవెన్ 30 kilometers నుంచి ఆయన డ్రైవ్ చేసుకొని వస్తున్నాడు సింగిల్గా. సో అలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నేను చెప్పడం అని కాదు, డైరెక్ట్ ఇక్కడ పేషెంట్స్తో కూడా వచ్చి మాట్లాడచ్చు. ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్ ఎప్పుడు ఉంటారు, సో వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాట్లాడచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి కాలంలోకి వచ్చే ఈ నమ్నెస్, మొద్దు బారడం ఉంటాయి సిమ్టమ్స్ అండ్ బర్నింగ్ సెన్సేషన్స్, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్స్, ఈ డిస్క్ హెరినేషన్స్లో కామన్గా చూస్తుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి అంటే దేనివల్ల వస్తుందని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తాం. కొంతమంది ఏంటంటే ఎంఆర్ఐ సర్వీస్ తీసుకొని రారు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తాం, అంటే దేనివల్ల వస్తుంది డిస్క్ ప్రాబ్లమా. ఎందుకంటే ఈవెన్ నవేడేస్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్లో కూడా చాలా వరకు వస్తుంటాయి. ఈవెన్ B12 డెఫిషియన్సీస్లో కామన్గా చూస్తాం, దాన్ని సబ్అక్యూట్ కంబైన్ డిజనరేషన్ అంటాం. నవేడేస్ వైటమిన్ E డెఫిషియన్సీస్లో కూడా నర్వ్ డ్యామేజ్, పెరిఫెరల్ న్యూరోపతి అంటాం అన్నమాట. సో ఈ వైటమిన్ ఈలో కూడా ఇప్పుడు రీసెంట్గా ఈ కేసు కాకుండా ఇంకో కేసులో ఏమైందంటే, సో ఇదే డిస్క్ ప్రాబ్లం ఒక పేషెంట్కి సేమ్ ఎంఆర్ఐస్ ఉన్నాయి. ఒక పేషెంట్ ఏంటంటే వితౌట్ ఎంఆర్ఐస్ వచ్చారు, ఓన్లీ ఎక్స్రేస్ తీసుకొని వచ్చారు. దేర్ ఇస్ ఎ డీజనరేషన్ ఉంది. సో ఆయనకి ఏంటంటే ఈ డిస్క్ సిమ్టమ్స్ తక్కువగా ఉన్నాయి, బట్ ఆయన చెప్పే సిమ్టమ్స్, ఈ నర్వ్ డ్యామేజ్ సిమ్టమ్స్ వేరేగా ఉన్నాయన్నమాట. సో B12 అంతా న్యూట్రల్ నార్మల్గా ఉంది. ఇక్కడ ఏంటంటే ఒకసారి మార్క్డ్ అవుట్ వచ్చి విటమిన్ E కూడా చెక్ చేస్తే అది చాలా రేర్, చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ ఈ విటమిన్ E డెఫిషియన్సీస్లో కూడా మనకి ఈ నర్వ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీని పెరిఫెరల్ న్యూరోపతి అని కూడా అనుకోవచ్చు. విటమిన్ E ఏంటంటే మనకి ఇట్స్ నాట్ ఎ సింగిల్ కాంపౌండ్, 8 compoundsలో ఉంటుంది అన్నమాట మనకి. సో మేమేంటంటే ఇక్కడ ఈ విటమిన్ ఏ అనేది లిమిటెడ్ డోసెస్లో తీసుకుంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మనం ఎక్కువ డోసెస్ తీసుకుంటే యూస్ చేసేదానికన్నా
బ్లీడింగ్ ఇష్కెమిక్ కానీ హెమరేజిక్ కానీ ఈ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఈవెన్ బ్లడ్ థిన్నర్స్ యూస్ చేసే వాళ్ళలో ఈ విటమిన్ ఈ అనేది చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ బ్లడ్ థిన్ అవ్వడం కోసం యూస్ చేస్తారు. ఇది యూస్ చేయడం వల్ల ఇంకా క్లాట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం క్లియర్గా ఫస్ట్ పేషెంట్ ఎగ్జామిన్ అనేది చేయాలి. అంటే ఇది దేని వల్ల వస్తుంది, ప్రతి ప్రాబ్లం కళ్ళలోకి వచ్చే ప్రాబ్లం కానీ నర్మలోకి వచ్చే ప్రాబ్లం కానీ రిఫర్డ్ పెయిన్ కూడా అంటాం. ఒక్కోసారి మనకి స్టమక్లో మన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ కిడ్నీ స్టోన్స్లో కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ పెయిన్ నడుములోకి వచ్చే పెయిన్ దానివల్ల డిస్క్ ప్రాబ్లం వల్లనే వస్తుందా లేకుంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందా అనేది మనం డిఫరెన్షియేట్ కూడా చేసి చూసుకోవాల్సి ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు నార్మల్గా మనం డ్రైవ్ చేసినప్పుడు ఎక్కువగా మనకి స్పైన్కి సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఇంకొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చూస్తూ ఉంటాం. అవును. బట్ ఇవేవి కాకుండా మనం తీసుకునే ఫుడ్లో కూడా మనకి దీనివల్ల ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా? ఉంటుందండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి నవేడేస్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కామన్గా అయిపోయింది అనమాట. ఈవెన్ వైటమిన్ డి డెఫిషియన్సీస్లో కూడా ఈ డిస్క్ బల్జెస్ చూస్తుంటాం. ఏమవుతుందంటే బోన్స్ వీక్గా ఉంటాయి కదా, సో కొంచెం మన వెయిట్స్ లిఫ్ట్ చేసిన ఇప్పుడు జస్ట్ ఒక 1 feet నుంచి కింద పడ్డా కూడా ఈ డిస్క్స్ అనేది బయటకు వచ్చేస్తుంటాయి మనకి. సో మనకి ఇక్కడ ఏంటంటే బోన్ స్ట్రెంత్ బాగుంది అనుకోండి, ఇది మజిల్ స్ట్రెంత్ బాగుందంటే ఇలాంటి ఇబ్బందులు అనేది రాకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ వాళ్ళకి చెప్తాం కూడా న్యూట్రిషన్ చేంజెస్ కూడా చెప్తాం మళ్ళీ రియాక్ట్ అవ్వకుండా. సో వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని బేస్ చేసుకొని కంప్లీట్గా లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఇక్కడ థెరపీ కానీ సో వాళ్ళకి ఏది అవసరం అనేది అవన్నీ కూడా అండ్ ఎక్సర్సైజెస్ కానీ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మనం. అయితే సార్ ఇంకో డౌట్ నాకు, నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అంటే మనకి డ్రైవ్ చేసినప్పుడు ఎవరికైతే ఇష్యూ ఉందో వాళ్ళకి ట్రీట్మెంట్ అన్నారు, కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి ఆపరేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో కూడా అంటే లేచి నించోకపోవడం, వెనకాల మనకి సపోర్ట్ లేనట్టు ఉండడం ఉంటుంది, వాళ్ళలో కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే ట్రామాలో ఎలా ఉంటుందంటే ఫ్రాక్చర్స్ ఉంటాయి, ఫ్రాక్చర్స్ అయ్యి కొంతమందికి ఇంప్లాంట్స్ వేస్తుంటారు. అందులో ఏంటంటే కొన్ని కేసెస్ మేము టేకప్ చేయగలుగుతాం, కొన్ని కేసెస్ మేజర్గా క్రానిక్ ఉన్నవి అవి ఆర్థోపెడిషియన్స్ కానీ న్యూరో సర్జన్స్ కానీ టేకప్ చేస్తారు అనమాట. అంటే ప్రతి స్పైన్ ప్రాబ్లం మేమే టేకప్ చేయాలని లేదు, కొన్ని క్రానిక్ కండిషన్స్ వచ్చాయి మీరు చెప్పిన ట్రామా కానీ. అలానే స్పైనల్ కార్డ్ ఇష్యూస్లో స్పాండిలోలిస్థెసిస్ అంటాం, మామూలుగా డిస్క్ బయటకు వస్తుంది కదా, ఇక్కడ ఈ పార్స్ ఇంటర్ ఆర్టికులరిస్ అనేది ఒక డ్యామేజ్ అయ్యి ఈ బోన్ అనేది ముందుకు జరుగుతుంది, అది 2nd grade వరకు మేము చేయగలుగుతాం. ఈవెన్ 3rd మనకి 4th స్టేజ్లో ఉన్నప్పుడు మేమే సర్జరీ కూడా రికమెండ్ చేస్తాం అన్నమాట. కొన్ని కండిషన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 95% మేము ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది, కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటే మేమే రికమెండ్ చేస్తాం సర్జరీకి వెళ్ళమని చెప్పి. ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది అండ్ తీసుకున్న వాళ్ళలో నిజంగానే తగ్గిందా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది చూసే వాళ్ళకి. సో ఎలా ఉంటుంది టైం లిమిట్ కానీ లేకపోతే ఎన్ని డేస్లో అవుతుంది అనేది కూడా డౌట్. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ సివియారిటీ బట్టి డిపెండ్స్ మాట, ఏదంటే మనకి ఎలా ఉంది మైల్డ్ మోడరేట్ క్రానిక్ దాన్ని బట్టి కొంతమందికి 2-3 days లో కూడా తగ్గుతుంది, కొంతమందికి 1 month కూడా పడుతుంది అనమాట. అండ్ డిపెండ్స్ ఆన్ సివియారిటీ అనమాట. అందుకే ఇక్కడ మేము ఏం చెప్తామంటే మనం యూట్యూబ్ ఇన్స్టాలో ఆల్మోస్ట్ మా వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటారు చాలా మంది. అక్కడ కాకుండా ఇక్కడ డైరెక్ట్గా కూడా ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్తో కూడా మనం డైరెక్ట్గా వచ్చి మాట్లాడచ్చు. ఇక్కడ ఇప్పుడు కూడా 10-15 members ఉంటారు, ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది ప్రతి బ్రాంచ్లో కూడా. సో ఏంటంటే వాళ్ళతో మాట్లాడి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మన దగ్గర కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఒక పేషెంట్స్ ట్రీట్మెంట్ అవుతున్నారు. సో వాళ్ళలో కూడా ఇంతకు ముందు ఒక కేసు మీకు హిస్టరీ చెప్పాను, వాళ్ళ దగ్గర కూడా మీరు ఒకసారి మాట్లాడచ్చు. షూర్, డెఫినెట్గా సార్. సో అంటే చూసే వాళ్ళకి కూడా ఇది నిజమా కాదే అనేది డౌట్ ఉంటుంది. సో ఒకసారి నేను కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఎలా ఉందని తెలుసుకుందాం. సో మనకి సార్ ఇంతకుముందు చెప్పారు కదా టెస్టిమోనీ ఉన్నారు అంటే ఇక్కడ లైవ్గా ప్రాబ్లమ్ని ఫేస్ చేసి అండ్ దాని ట్రీట్మెంట్ తీసుకుని ఎలా ఉన్నారు అని. సో ఆ పర్సన్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? శివకుమార్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను చౌటప్పల్ నుంచి వచ్చాను. సో ఎలా మీరు ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి, మీకు ఏం ప్రాబ్లం ఉండే? మేడం నాకు ఏంటంటే బైక్ డ్రైవింగ్ చేసి 3 years నుంచి పెయిన్ ఎన్నుపోస్తుంది, బాగా పెయిన్గా ఉండేది. దానివల్ల నేను ఒక 3 months నుంచి బాగా ఎక్కువ నొప్పి వచ్చేసి బెడ్ రెస్ట్లో ఉన్నాను. బెడ్ రెస్ట్ మేడం, అసలు పైకి వెళ్ళలేకపోయే పొజిషన్లో ఉన్నాను మేడం. ఏం వర్క్ చేసేవారు సార్ మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేసేవాడిని మేడం. రోజు ఒక 60 kilometers అప్ అండ్ డౌన్ చేసేవాడిని బైక్లో. దానివల్ల బాగా ఎన్నుకోసం బాగా నొప్పి వచ్చేసింది, నడువులు నొప్పులు వచ్చేసింది, అసలు కాళ్ళు విపరీతమైన నొప్పి వచ్చేసి తిమ్మిర్లు పట్టేసింది మేడం. ఒక 5 నిమిషాలు కూడా నిలబడే అంత పొజిషన్ లేదు. కనీసం బాత్రూమ్కి వెళ్ళాలన్నా కానీ ఇద్దరు సహాయం లేదే పోయేవాడిని కాదు మేడం. ఓకే, ఇందాక సార్ మీ గురించి చెప్పారు అయితే. బట్ ఇప్పుడు చూడడానికి చాలా స్టేబుల్ గా నుంచున్నారు సార్. అంటే మీకు ఎలా జరిగింది ట్రీట్మెంట్ అనేది? నా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు మేడం, ఇలా సెలవు పెట్టి ఉన్నావు కదా, ఒక డాక్టర్ పేరు చెప్తాను కలుస్తావా అన్నాను మేడం. సరే డాక్టర్ తేజ గారు కలవండి అని చెప్పంటే సరే చూద్దామని చెప్పి రిలీజ్ చేస్తాను మేడం. సరే ఒక యాడ్ చూశాను మేడం. నేను యాడ్ చూస్తే చాలా రెస్పాన్స్ సార్కి,
సరే ఒకసారి వెళ్ళి చూద్దాం, ఫైనల్గా చూద్దాం అని చెప్పి వెళ్ళాను మేడం. అన్నిటి దగ్గర టెస్ట్ చేసి ఆల్రెడీ చేసేసాను మేడం. చేసిన తర్వాత చాలా డబ్బులు కూడా ఖర్చు అయింది, అయినా ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. సరే వేరే దగ్గర పోతే నీకు సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పంటే నా వల్ల కాదు అంత అమౌంట్ అని చెప్పి ఆలోచిస్తూ ఉన్న టైంలో యాడ్ చేశాను. అప్పుడు ఒక యాడ్ చూశాను మేడం. యాడ్ చూస్తే డాక్టర్ తేజ గారు అని చెప్పి చూస్తే ఓకే మంచిదని చెప్పి ఒకసారి కలుద్దాం, నా ఫ్రెండ్ కూడా ఇంతకుముందు చెప్పారు కదా అని చెప్పి ఒకసారి కలుద్దామని వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత వెయిటింగ్ హాల్లో కొంతమంది కూర్చున్నాం డాక్టర్ దగ్గర. సరే వాళ్ళని ఒకసారి వివరాలు కనుక్కుందని అడిగాను మేడం. అడిగిన తర్వాత నా వాళ్ళ ప్రాబ్లం ఏందా అని కనుక్కున్నాను మేడం. వాళ్ళు చెప్పారు నా ప్రాబ్లంలో నీది పెద్ద ప్రాబ్లం అయితే కాదు, ఇంకా ఎక్కువ ప్రాబ్లంలో సార్ మమ్మల్ని చాలా ట్రీట్మెంట్ చేశారు, చాలా బాగుంది, మా బంధువులు కూడా తీసుకొచ్చాము మేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మేడం. మంచిగా వచ్చారని చెప్పేసి నమ్మకం వచ్చింది మేడం. అప్పుడు కూర్చున్నప్పుడు అవును లోపలికి వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత నా ప్రాబ్లమ్ని డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు 30 days ట్రీట్మెంట్ తీసుకున్నాను డాక్టర్ దగ్గర. అబ్బా ఈ 30 daysలో చాలా రిలీఫ్ అయ్యింది, నాకు పెయిన్ తగ్గిపోయింది. నేను ఒంటరిగానే ఫ్రీగా ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా ఫ్రీగా వెళ్తున్నాను. ఈ 30 daysలో ట్రీట్మెంట్ తీసుకున్నందువల్ల నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాను మేడం 4 days ముందు. అయిపోయాక ఇప్పుడు జాబ్కి కూడా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మాకు ఈ డాక్టర్ తేజ గారి వల్ల మా ఫ్యామిలీకి అంతా కూడా ఒక దేవుడితో సమానం మేడం. మీరే ఇంటికి వెన్నుపూస బ్యాక్ బోన్ సార్ నిలబెట్టారంట. అదే మేడం, సరే కలిసి వెళ్దాం అని చెప్పేసి చూడడానికి వచ్చాను మేడం. నా వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఇలా ఉంటే అందరికి కూడా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాను. డాక్టర్ అయితే మాకు దేవుడితో సమానం మేడం. దేవుడు ఉండాలి మాకు తెలియదు, నాకైతే బాగా చేసిన వ్యక్తి డాక్టర్ గారు, డాక్టర్ తేజ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.